ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభ గల విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అరుదైన అవకాశం కల్పించింది. ఏపీ వ్యాప్తంగా జిల్లాకు 2 చొప్పున 52 మంది విద్యార్థులను సైన్స్ ఎక్స్పోజర్ టూర్ లో భాగంగా ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. ఏపీ సైన్స్ సిటీ, సమగ్ర శిక్ష సంయుక్తంగా ఈ పర్యటనను చూస్తున్నాయి. ఇక ఇందులో భాగంగా ప్రముఖ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ నిపుణులను కలిసి అనుభవపూర్వకంగా అవగాహన పెంచుకునే అవకాశం కలిగించాయి. విద్యార్థులు మొదటి రోజు ఢిల్లీలోని రష్యన్ హౌస్ ను సందర్శిస్తారు. ఇండో రష్యన్ స్పేస్ సమన్వయంపై ప్రత్యేక సెషన్ ఉంటుంది. స్పుత్నిక్ పై ఫిల్మ్ ప్రదర్శన, ఇండో రష్యన్ స్పేస్ ఫ్రెండ్షిప్ పై పోటీలు ఉంటాయి. రెండవ రోజు నేషనల్ సైన్స్ మ్యూజియం ను సందర్శిస్తారు. రాకెటరీ వర్క్ షాప్ లో పాల్గొంటారు. రాకెట్ డిజైన్, ప్రొపల్షన్, శాటిలైట్ లాంచ్ పై ఇందులో చర్చ జరుగుతుంది. మోడల్ రాకెట్ లాంచ్ సెషన్ లో విద్యార్థులు భాగస్వామ్యం అవుతారు. మూడో రోజు నెహ్రూ ప్లానిటోరియం ను సందర్శిస్తారు. అనంతరం ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించి భారత నాయకత్వం, టెక్నాలజీ, సైంటిఫిక్ విజన్ అంశాల గురించి తెలుసుకుంటారు. విద్యార్థులకు మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలి అని ట్వీట్ చేశారు.